Great Agriculture Minister Kakani Govardhan Reddy కనుసన్నల్లో బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్నాక నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తున్నా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టు మీద పేరు తెచ్చుకున్నావు. నీ గత చరిత్ర 2014లో నువ్వు కల్తీ మద్యానికి 7 మంది బలైపోయినారు. దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, లిక్కర్ మాఫియా నీ తోటి ముద్దాయిలు. చార్జ్ షీట్ ఫైల్ 2016 4 చార్జ్ షీట్లు అన్నిట్లో నీ తోటి ముద్దాయిలు రాజేంద్ర నిర్మల్ కుమార్, శ్రీనగర్ బెంగళూరు, ఎస్ఎన్ సంతోష్ ఆజాద్ నగర్ బెంగళూరు, లోకేష్ లోకి కార్గో లోకేష్ గిరినగర్ బెంగళూరు, మల్లిక్ శెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ చామరాజ్ పేట్ రమేష్. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా? మల్లిక్ శెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ చామరాజ్ పేట్ రమేష్. ఈ నలుగురు బెంగళూరు ముద్దాయిలు నలుగురు. ఇప్పుడు అక్కడ జరిగింది కొకైన్ అండ్ డ్రగ్స్. ఆ రేవ్ పార్టీలో ఏం దొరికినాయి? అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ తమరి కారు, తమరి పాస్పోర్టు. ఇప్పుడు ఆయన కారు ఒక్క కర్ణాటకలో 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలకు స్టిక్కర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2-3 స్టిక్కర్లు. కర్ణాటక 224, ఆంధ్ర 175, తెలంగాణ 119, దాదాపు 500. వాళ్ళెవరు ఒక్క స్టిక్కర్ దొరకని, ఒక్కరి కారు దొరకలే. నీ ఒక్క కారు దొరికింది. నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే కదా డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా? ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా? తెలంగాణ చేసుకోకూడదా? నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్కర్. నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ? ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే నువ్వు కల్తీ మద్యం కింగ్. నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నంబర్ 1. నకిలీ పత్రాల్లో 3 జైలుకి పోయినారు. నకిలీ మద్యంలో అందరూ ముద్దాయిలు అయిపోయినారు. 5 రాష్ట్రాలు. నిన్న మళ్ళీ మద్యంలో 15 రోజుల క్రితం 19 మంది జైలుకి పోయినారు. 19 మంది. ఈ ఫైనల్ గా నేను అనేది ఏంటంటే అంతర్రాష్ట్ర ముఠా. ఇప్పుడు మీకు చదివా, నీ బ్యాచ్ ఎవరు? 1 రాజేంద్ర నిర్మల్ కుమార్ బెంగళూరు, పాదసారథి సురేష్ పాండిచేరి, కామసాని గోపాలకృష్ణ అప్పు చెన్నై, లోకేష్ లోకి బెంగళూరు, సంతోష్ బెంగళూరు, మలిక్ శెట్టి రమేష్ బెంగళూరు, శామ్యూల్ మాండ్రో గోవా. దాదాపు గోవా, పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక ప్లస్ నీది ఆంధ్రాలో దొరికింది. 5 రాష్ట్రాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠా. ఇది ఇంటర్ స్టేట్ ప్రాబ్లం. ఒక స్టేట్ ది కాదు ఇది.
అందుకని కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల. కాకాని చుట్టూ ఉండేవాడు ఎంతమంది ఉన్నారు? కల్తీ మద్యం, నకిలీ పత్రాలు, ఇతర దేశాల పాస్పోర్ట్లు, ఇతర దేశాల ఎయిర్పోర్ట్స్ లో ఇమిగ్రేషన్ స్కామ్, ఇతర దేశాల్లో బ్యాంక్ అకౌంట్, ఇతర దేశాల్లో భూములు, ఫామ్ హౌస్లు, ఆ డాక్యుమెంట్స్. అందుకని అంతిమంగా నేనేం కోరుతున్నానంటే, నేనేమి బేస్లెస్ గా అలిగేషన్స్ చేయటంలా, బేస్లెస్ గా అలిగేషన్స్ చేయటంలా, అంతర్రాష్ట్ర ముఠాతో కలిసి నువ్వు కార్యకలాపాలు చేశావు, రెడ్ హ్యాండెడ్ గా దొరికావు. ఇది సింగపూర్ లో నకిలీ పాస్పోర్ట్ తో అక్కడ స్టీవార్డ్ గా పనిచేసిన వాడు నీ కేసులో నా ఇతర దేశాల నా ఆస్తులు అని చెప్పి నువ్వు నా మీద పెడితే నేను కేసు పెట్టానే, దాంట్లో అరెస్ట్ అయిన వాడు ఎవరు? సింగపూర్ లో నకిలీ పాస్పోర్ట్ తో ప్రయాణం చేసి బుక్ అయి జైలుకి పోయించినాడు. వాళ్ళు అక్కడ తోటి ముద్దాయిలు, వాళ్ళు ముగ్గురు. చిత్తూరు జిల్లా బార్డర్, కర్ణాటక బార్డర్, వాళ్ళు అరెస్ట్ అయినారు, జైలుకి పోయించారు. వాళ్ళు ఇతర దేశాల పత్రాలు తయారు చేశారు. నీ గ్యాంగ్, నీ తోటి ముద్దాయి. ఇక్కడ డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ స్మగ్లర్స్, స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం తయారు చేసే గ్యాంగ్ నీ దాంట్లో ముద్దాయిలు ఉంటారు. అందుకని ఇది అంతర్రాష్ట్ర సమస్య. ఇది ఈ గ్యాంగ్, ఇంటర్ స్టేట్ గ్యాంగ్. కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్రం జోక్యం చేసుకోవాలా. యువర్ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ హిజ్రాస్. ఇజ్రాయెల్ ని తయారు చేసినోడు నువ్వు. 100 మంది హిజ్రాల్ని ప్రొడ్యూస్ చేసినోడు నువ్వు. యువర్ ప్రొడ్యూసర్ ఆఫ్ హిజ్రాస్. నీ గొప్పలు చెప్పాలంటే ఒక పుస్తకం రాయాలా?